వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ప్రభాస్ సినిమాలో తన రోల్ గురించి తాను చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దానిపైన క్లారిటీ ఇచ్చారు సీనియర్ స్టార్ నటి రాశి. మరి ఇటీవల ఒక పాడ్కాస్ట్ లో ఆమె పాల్గొన్నటువంటి నేపథ్యంలో ప్రభాస్ అంటే తనకి చాలా ఇష్టమని, సో ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం నా కలగానే మిగిలిపోయిందని చెప్పి రాశి చెప్పడం, మరి ప్రభాస్ సినిమాలో తల్లి పాత్ర తప్పిస్తే ఏ పాత్ర అయినా సరే నేను చేస్తాను అని చెప్పి ఆమె ఆ పాడ్కాస్ట్ లో చెప్పడం తర్వాత సోషల్ మీడియాలో ఈ అంశాన్ని రకరకాలుగా వైరల్ చేశారు. సో ఇది నెట్టింట చక్కర్లు కొట్టడంతో రాశి గారు దీనికి చెక్ పెట్టే ఉద్దేశంలో ఇటీవల తాను నటించినటువంటి అనుమాన పక్షి సినిమాకి సంబంధించినటువంటి ఓ ఈవెంట్ లో దీనిపైన స్పష్టత ఇచ్చారు రాశి గారు. మరి తాను చేసినటువంటి కామెంట్స్ లో అసలు తల్లి పాత్ర తప్పిస్తే ఏ పాత్ర అయినా సరే చేస్తాను అని చెప్పి, సోదరి పాత్ర నేను చెయ్యను అని చెప్పలేదు అని చెప్పి ఆమె ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో ఈ విధంగా ఆమె చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, రకరకాలుగా మాట్లాడుకోవడంతో సో దీని మొత్తానికి చెక్ పెట్టేశారు రాశి గారు. సో ప్రభాస్ సినిమాలో తాను తల్లి పాత్ర చేస్తాను, తల్లి పాత్ర తప్పిస్తే ఏదైనా చేస్తాను అని ఆమె చెప్పినటువంటి కామెంట్స్ ని కొందరు అటు ఇటుగా చేసి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే విధంగా చేశారు. సో మొత్తానికి దీనిపైన అయితే రాశి గారు క్లారిటీ ఇచ్చేశారు. ఇకపోతే అనుమాన పక్షి సినిమా విషయానికి వస్తే ఆమె కీలక పాత్రలో చేసినటువంటి ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాదాపు 140కి సినిమాలు పైగా నేను హీరోయిన్ గా నటించానని ఆ అనుభవంతో చెప్తున్నాను, ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ సాధిస్తుంది అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ ఈ సినిమా పైన అయితే హైప్ పెంచిందని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో చిన్న సినిమాలు అయినప్పటికీ మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తున్నారు. మరి కొన్ని సంవత్సరాలుగా అంటే గత 2-3 ఏళ్ళుగా కూడా మనం చూస్తున్నాము, చిన్న సినిమాగా వచ్చి ప్రభంజనం సృష్టించినటువంటి కమిటీ కుర్రోళ్ళు కానివ్వండి, ఇటువంటి సినిమాలన్నీ కూడా కంటెంట్ ఉంటే మాత్రం ప్రేక్షకులు వాటిని అలరిస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు అనుమాన పక్షి సినిమా పైన రాశి గారు చేసినటువంటి కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. మరి మొత్తానికి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది, కంటెంట్ ఏ విధంగా ఉంటుంది, కంటెంట్ కనుక నచ్చితే ఒక్కసారి ఆ హిట్ టాక్ తెచ్చుకుంటే చిన్న సినిమా అయినా సరే సూపర్ హిట్ సాధించే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు రాశి గారు ప్రభాస్ గురించి చేసినటువంటి కామెంట్స్ కి చెక్ పెడుతూనే ఇటు ఈ సినిమాపై అయితే ఒక హైప్ క్రియేట్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రభాస్ పైన తాను చేసినటువంటి కామెంట్స్, ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని, తన సినిమాలో నటించడం అంటే చాలా ఇష్టమని, కానీ అదొక కలగానే మిగిలిపోయింది. సో తల్లి పాత్ర తప్పిస్తే ఏ పాత్ర అయినా సరే చేస్తానని చేసినటువంటి కామెంట్స్ కి రకరకాలుగా మాట్లాడుకోవడం పైన చెక్ పెట్టారు. మరో పక్క చూసుకున్నట్లయితే అనుమాన పక్షి సినిమా పైన కూడా ఒక హైప్ క్రియేట్ చేశారని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ అనుమాన పక్షి కూడా ఏ విధంగా ఉండబోతుంది, మరి ప్రభాస్ సినిమాలో ఇప్పుడు రాశి గారు ఈ కామెంట్స్ పైన చెక్ పెట్టడంతో ప్రభాస్ సినిమాలో తనకి ఏదైనా ఛాన్స్ వస్తుందా, లైక్ సోదరి క్యారెక్టర్ కానివ్వండి, సిస్టర్ గా కానివ్వండి, ఇప్పుడు వరుస సినిమాలతో ప్రభాస్ గారు కూడా బిజీగా ఉన్నారు. మరి నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ లో రాశి గారి పేరు వినిపిస్తుందా, ఇటువంటి అంశాలు అయితే చాలా మందిలో ఆసక్తికరంగా మారాయి. సో మరి వేచి చూడాలి ప్రభాస్ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ లో రాశి గారి పేరు వినిపిస్తుందేమో అని. మరి అనుమాన పక్షి కూడా ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.